ఇప్పుడు పర్సనల్ లైఫ్ కానీ ఉద్యోగం అంటే ప్రొఫెషనల్ లైఫ్ కానీ సొసైటీ ప్రెషర్ వల్ల కానీ ఇప్పుడు మానసికంగా సమస్యలు అనేవి పడుతున్నారు, ఎదుర్కొంటున్నారు. అంటే వాళ్ళకి న్యాయపరంగా ఎలాంటి మద్దతు అనేది లభిస్తుంది? పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఏ లైఫ్ అన్ని ప్రెషర్స్ ఏంటంటే అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనిషి స్ట్రెంగ్త్ బట్టి ఉంటుంది, మెంటల్ స్ట్రెంగ్త్ బట్టి ఉంటుంది. కొంతమంది తీసుకోగలుగుతారు, కొంతమంది తీసుకోలేరు. బట్ ఈ మధ్యలో పెరుగుతున్న సూసైడ్ రేట్స్ బట్టి చూస్తే మాత్రం చాలా మట్టుకు దీన్ని దే నాట్ టేకింగ్ ఇట్, అంటే తీసుకోలేకపోతున్నారు, దాన్ని స్ట్రాంగ్గా ఫేస్ చేయలేకపోతున్నారు. ఎస్పెషల్లీ మీరు గమనిస్తే కోవిడ్ తర్వాత డిప్రెషన్ చాలామందికి ఎక్కువైంది. అంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని ఒకటి డిఫరెన్స్ అయితే క్లియర్గా అనిపిస్తుంది. అంటే బిఫోర్ కోవిడ్ ఏంటంటే జనాలు కొంచెం స్ట్రాంగ్ అనిపించేది నాకు. బట్ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఉండడం వల్లనో ఐ డోంట్ నో, అంటే దానికి స్పెసిఫిక్ ఈ రీజన్ వల్ల ఆ రీజన్ వల్ల నాకు తెలియదు. బట్ సమ్ రీజన్ వల్లనైతే కోవిడ్ తర్వాత జనాలు చాలా 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 వీక్ అయినరు మెంటల్లీ. అండ్ చిన్న ప్రాబ్లం కూడా సీరియస్ తీసుకొని దాన్ని ఏదోలాగా ఫీల్ అవ్వడము, దానికి సూసైడ్ దాకా వెళ్ళడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మైండ్ని కంట్రోల్ పెట్టుకొని ప్రతి ఏది వాట్ యు ఫీల్, మనం బ్రెయిన్కి ఏది ఫీడ్ చేస్తే అదే మనకు అలవాటు అవుతుంది. సో బ్రెయిన్కి ఎప్పుడు కూడా వీక్ ఉన్నట్టు ఫీడ్ చేసుకోవద్దు, నేను స్ట్రాంగ్ అని చెప్పి ఫీడ్ చేసుకుంటూ ఉండాలి. సో బ్రెయిన్ మనం ఏది చెప్తుంది ఏంటో, బ్రెయిన్కి చాలా పవర్ ఉంటుంది. మనం ఏది ఫీడ్ చేస్తానో అదే రన్ అవుతూ ఉంటుంది. సో నేను వీక్ ఉన్నా అంటే వీక్ అయి ఉంటాం, స్ట్రాంగ్ ఉన్నామంటే స్ట్రాంగే ఉంటుంది. సో ట్రై టు ఫీడ్ ఇట్ ఇన్ అ గుడ్ వే. ఇప్పుడు విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల్లో కొంతమంది మానసిక పరిస్థితుల్లో ఒత్తిడి వల్ల కానీ లేకపోతే పరీక్షల భయం వల్ల కానీ ఈ అకాడమిక్ ప్రెషర్ వల్ల కానీ అంటే ఆ ప్రెషర్ తీసుకోలేక ఆత్మహత్యల వరకు వెళ్ళే విద్యార్థులు కూడా ఉన్నారు, చేసుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. అలాంటి వారికి అంటే లీగల్గా ప్రొటెక్షన్ అనేది, రక్షణ అనేది ఎలా లభిస్తుంది, చట్టపరంగా ఎలా ఉంటుంది? స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, స్టూడెంట్స్కి ఒకటే పిల్లలకి అందరికీ ఏం చెప్పేది ఏంటంటే యూఆర్ నాట్ అలోన్. సో యూఆర్ నాట్ అలోన్ ఎందుకు అంటున్నానంటే మీరు ఒక్కరే లేరు, మీలాంటి ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఒక్కరికి ప్రాబ్లం ఎప్పుడు అనుకోవద్దు. అండ్ ఒకటి ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ వెళ్ళి మీ పేరెంట్స్ చెప్పండి. వాళ్ళు వింటలేరంటే ఎవరైతే వింటారో వాళ్ళతో చెప్పించుకోండి. బట్ ఏమంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడాలు లేకపోతే ఈ సూసైడల్ టెండెన్సీస్ అవన్నీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరితోనో ఒకరితో మాట్లాడండి. ఈ మధ్య స్టూడెంట్స్కి ఎట్లా అయిపోయిందంటే చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అయ్యో అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న ప్రాబ్లంకి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను రీసెంట్గా చాలా కేసెస్ చూశాను. అట్లా చిన్న వెరీ వెరీ స్మాల్ రీజన్ కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళని చూస్తే అరే లైఫ్ అంటే అంత ఈజీ, అంత సింపుల్గా ఎట్లా తీసుకుంటున్నారు అని చాలా బాధేస్తుంది. చిన్న పిల్లలు రీసెంట్గా నేను చూసాను 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కూడా ఎగ్జామ్స్లో సరిగ్గా మార్క్స్ రాలేదని చెప్పి, వాళ్ళ ఫాదర్ తిట్టినని చెప్పేసి, కొంతమంది మొబైల్ ఇవ్వట్లేదు అని చెప్పేసి, ఇట్లా చిన్న రీజన్స్ కూడా సూసైడ్ చేసుకోవడము అలాంటివి చూస్తున్నాం. బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మనకు లైఫ్ వచ్చింది అంటే మాత్రం మనంతట మనం దాన్ని ఎండ్ చేసుకోవద్దు. సరే ఏదో యాక్సిడెంట్ అయింది అది వేరే విషయం, కానీ మనంతట మనం ఎప్పుడు ఎండ్ చేసుకోవచ్చు, చాలా తప్పు. సో మీరు ట్రై టు బీ స్ట్రాంగ్. అండ్ ఒకవేళ కాలేజ్లో కనుక ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయి, లైక్ ఎట్లాంటి మీ టీచర్స్ నుంచి కానీ లేకపోతే కాలేజ్ ఫ్యాకల్టీ నుంచి, మేనేజ్మెంట్ నుంచి ఎక్కడైనా ఉంటే సెక్షన్ 75 ఉంటుందండి, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ కింద. ఆ సెక్షన్ 75 కింద ఏంటంటే క్రుయాలిటీ గురి చేసిన వాళ్ళ మీద కేసు వేయొచ్చు. సో ఎవరైనా కనుక మీకు క్రుయాలిటీ అంటే మిమ్మల్ని హరాస్ చేస్తున్నారంటే మాత్రం సెక్షన్ 75 కింద మీరు కేసు వేసుకోవచ్చు. ఓకే కాలర్ అయితే ఉన్నారు మేడం, కొండబాబు గారు. నమస్కారం అండి. నమస్తే మేడం గారు. చెప్పండి సమస్య ఏంటండి? మాకు అంటే మా మిస్సెస్ 2008లో ఉపాధి పథకం చేసింది. కొంచెం గట్టి మాట్లాడండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? 2008లో ఉపాధి పథకం చేసింది వరకు. మేడం గారు వినిపిస్తుందండి? ఎవరు చేశారు ఉపాధి హామీ పథకం? హలో కొండబాబు గారు వినిపిస్తుందండి? ఉపాధి హామీ పథకం అనేది ఎవరు చేశారు అంటున్నాను. మా మిస్సెస్ 2008 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అపాయింట్మెంట్ అండి. అలాగా సోషల్ ఆడిట్ లో అన్యాయంగా తొలగిస్తే మేము హైకోర్టు నుండి 2 టైం ఆర్డర్ తెచ్చుకున్నాము మన హైదరాబాద్ నుంచి. అప్పట్లో 2008లో 2 టైం ఆర్డర్ తెచ్చుకున్నప్పటికల్లా పేద కోసం గవర్నమెంట్ దగ్గరికి వస్తే వాళ్ళు ఒక్క నిమిషం కొండబాబు గారు, మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి, మీరు క్లియర్ గా కొంచెం గట్టిగా మాట్లాడరా? ఇప్పుడు మేడం గారు చెప్పండి సార్. ఓకే, కొంచెం మెల్లగా చెప్పండి, క్లియర్ గా చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. 2008లో
ఉపాధి పథకంలో మా మిసెస్ ఫీల్డ్ అసిస్టెంట్గా చేసింది. అన్యాయంగా సోషల్ ఆడిట్లో తొలగిస్తే మేము హైకోర్టుకు సంప్రదించి 2 టైమ్ ఆర్డర్ ఇచ్చాము 2011లో. 2012లోని నెల వేతనం కోసం అడిగితే డ్వామా పీడి కులపెట్టు కించపరిచారు. అలాగే మా పాడేరు అల్లూరు సీతారాం జిల్లా పాడేరు సబ్ కలెక్టర్ గారికి న్యాయం కోసం మాకు ఇలా కులపెట్టు కించపరిచారు, మాకు పోస్టింగ్ తీస్తారు, ఈ శాలరీ హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చాము, శాలరీ ఇవ్వమని అడిగితే మాకు కించపరిచారు అని చెప్పేసి మేము వెళ్ళి అడిగితే ఆయన కూడా మా కులపెట్టు కించపరిచారు, ఎంపీడీ కులపెట్టు కించపరిచారు. 2012 నుంచి నేటి వరకు రాష్ట్ర అధికారులకు, జిల్లా అధికారులకు, స్థానిక అధికారులకు మొత్తం అందరికీ మరి న్యూఢిల్లీ కమిషనర్ గారికి అందరికీ తెలియజేస్తున్నాము. వాళ్ళు లక్షాధికారులు, పోలీసులు, మేము పేదవాళ్ళం అండి, అలా ఐఏఎస్ అధికారులు నేటి వరకు మేము ఇచ్చిన కంప్లైంట్లు పక్కన పెట్టేస్తున్నారు. జిల్లా కలెక్టర్ 2 days ఎక్కువారంటే పక్కన పెట్టేస్తున్నారు. మేము పేదవాళ్ళం అండి. మిమ్మల్ని కించపరిచింది ఎవరండి? డ్వామా పీడి, ఎంజీఎన్ఆర్జీసీ, డ్వామా పీడి, సబ్ కలెక్టరు, ఎంపీడీఓ. ఏమని కించపరుస్తున్నారు అంటే ఏమని కించపరుస్తున్నారు? మా మిసెస్కి హైకోర్టు ప్రకారంగా ఆర్డర్ ప్రకారంగా జాయినింగ్ చేసుకున్నారు 2011లో అక్టోబర్ నెలలోని. 2012 నెల వేతనం కోసం జనవరి నెలలో వెళ్తే మీకు ఎప్పుడో తీస్తే ఉద్యోగము, మీకు ఇప్పటికీ ఉండేటి, మీ కొండ జాతి వాళ్ళకి మీకు ఇంకా బుద్ధి లేదు, శుద్ధి లేదు, మీకు ఇంకా జ్ఞానం లేదు మీకు అని చెప్పేసి కించపరిస్తే మాకు ఇలా కించపరిచారని చెప్పేసి మా పాడేరు సబ్ కలెక్టర్ సంప్రదిస్తే ఆయన కూడా మీ కొండ జాతి వాళ్ళకి తెలివి ఎక్కువ మీరు పోయింది, మీకు 6 నెలలు జైలు శిక్ష పంపించాలని చెప్పేసి కులపెట్టు కించపరిచి, ఎంపీడీ కూడా అదేవిధంగా మాకు కొంచెపరిచి మాకు శాలరీ ఇవ్వట్లేదు, పోస్టింగ్ కూడా తొలగించేశారు. 2 టైమ్ ఆర్డర్ తెచ్చిన మేము ఎస్ఎస్టీ కమిషనర్కి సుబ్బారావు గారు అప్పుడు ఉండేరు సికింద్రాబాద్లో వచ్చి కంప్లైంట్ తెలియజేసుకున్నాము. అలాగే స్థానిక పోలీసులకి, ప్రజావాణిలోని, స్పందనలోని, జిల్లా కలెక్టర్, రాష్ట్ర అధికారులకు అందరూ తెలియజేసిన మా కంప్లైంట్లు పక్కన పెట్టేస్తున్నాం. మేము పేదవాళ్ళము, వాళ్ళు ఐఏఎస్ అధికారులు, లక్షాధికారులు, కోటేశ్వర్లు. అది అసలు విషయం మేడం గారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని పరిచినారు అదంతా చెప్తున్నారు, దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఉన్నారు, వాళ్ళ సాక్షులు ఎవిడెన్స్ పక్కగా ఉన్నారు మేడం. అలా పక్కగా ఉన్నప్పటికల్లా స్టేట్మెంట్లు తీసుకోవడం పక్కన పెట్టేయడం పోలీసు వారు కూడా, అలాగే కలెక్టర్లు కూడా ఇచ్చిన కంప్లైంట్లు పక్కన పెట్టేశారు. లాస్ట్ ఇయర్ 2004లో నేను అది సెంట్రల్ కమిషనర్కి, అసిస్టెంట్ కమిషనర్ గారికి తెలియజేసుకున్నాను. మళ్ళీ ఫిబ్రవరి నెలలో తెలియజేసుకున్నాను. మాకు స్పందన ఇంక్వైరీ చేసి వెంటనే 30 daysలోగా పంపించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు పంపిస్తే ఆయన పక్కన పెట్టేశారు. మళ్ళీ మొన్న మే 30 తారీఖున మళ్ళీ మే నెలలో మళ్ళీ కంప్లైంట్ తెలియజేసుకున్నాను. మాకు స్పందన ఏం లేదు. ఇంక్వైరీ అంటే పక్కన పెట్టేస్తున్నారు అంతే, కేసు ఫైల్ చేయట్లేదు. మేము పేదవాళ్ళము, నిరుపేద కుటుంబం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ముప్పాబైలుడు వలస విలేజ్, మా విలేజ్. ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? ముప్పాబైలుడు వలస విలేజ్. డిస్ట్రిక్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏపీ. ఓకే. విశాఖపట్నం. ఇప్పుడు మిమ్మల్ని కించపరిచింది కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ గారు. వినిపిస్తుందండి కొండబాబు గారు? ఇప్పుడు మిమ్మల్ని కించపరిచింది అల్లూరు సీతారామరాజు జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ గారు మిమ్మల్ని కించపరిచారు. కలెక్టరు అప్పుడు విశాఖపట్నంలో అప్పుడు జిల్లా ఉండింది డ్వామా పీడి, సత్యసాయి శ్రీనివాసు, మరి కార్తికేయ మిశ్రా, ఎంపీడీఓ జీవి సిట్టిరాజు, హుకుంపేట ఎంపీడీఓ. ఓకే. సో మీ దగ్గర క్లియర్ ఎవిడెన్స్ కనుక ఉంటే కనుక బీఆర్కే న్యూస్ మీకు కాల్ చేస్తుందండి, వీళ్ళు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకసారి లీగల్ టీమ్ మీకు కాల్ చేస్తారు 6 o'clock తర్వాత. సో దాన్ని బట్టి మీకు ఎట్లా చేయాలని చెప్పేసి న్యూస్ వీళ్ళు తప్పకుండా మా బీఆర్కే న్యూస్ నుంచి అటుపక్క ఎంత పెద్ద నాయకులున్నా, వాళ్ళు ప్రజా నాయకులైనా సరే, గవర్నమెంట్ ఆఫీసర్లు అయినా సరే, కలెక్టర్లు అయినా ఎవరైనా ఒక నిరుపేద వ్యక్తికి కానీ, ఒక సామాన్య ప్రజలకు కానీ అన్యాయం అనేది జరిగితే మా బీఆర్కే తరపు నుంచి మేము పోరాడడానికి, అంటే ప్రజల తరపున మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటాం. కొండబాబు గారు, మీరేం భయపడకండి, మా తరపు నుంచి మీకు మేము చేయాల్సిన సహాయం అనేది కంపల్సరీగా చేస్తాము. సో వాళ్ళు మీ నంబర్ నోట్ చేసుకుంటారు. షో అయిపోయిన తర్వాత మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి. ఓకేనా కొండబాబు గారు? వింటున్నాను మేడం గారు. ఇప్పుడు న్యూఢిల్లీ కమిషనర్ గారికి కంప్లైంట్ తెలియజేసుకున్న కంప్లైంట్ మీకు పీడిఎఫ్ లో పంపించాలా? ఓకే, పంపించండి. వాట్సాప్ నంబర్ ఉంటుంది ఇక్కడ. వాట్సాప్ నంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఏ నెంబర్ పంపించాలి? మీకు స్క్రీన్ మీద ఒక నంబర్ కనిపిస్తుంది కదండి, ఆ నెంబర్కి పంపించండి. నాకు స్క్రీన్ మీద అంటే మేము యూట్యూబ్ లో చూసాను మేడం గారు, అదే నెంబర్ కా? పర్లేదు, ఆ నెంబర్ అయినా పర్లేదు, పంపించండి. ఆ నెంబర్ అయినా పర్లేదు, యూట్యూబ్ నెంబర్ అయినా పర్లేదు. అదే అక్కడే పంపిస్తాను మేడం గారు, ఇప్పుడే పంపిస్తున్నాను. ఓకే. 6 తర్వాత మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి.
ఓకే. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మేడం. ఈవెన్ కొండ ప్రాంతాలనే కాదు, చాలా చోట్ల గవర్నమెంట్ ఆఫీసర్లు ఏదో ఒక పై స్థాయిలో ఉన్నాము అని చెప్పేసి ప్రతి చోట ఇది జరిగేది. లీగల్గా ఎలాంటి యాక్షన్స్ అనేవి దీని మీద తీసుకోవచ్చు అంటారు? ఒకటి ఉందండి, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఒకటి ఉంది ఫర్ దేర్ ప్రొటెక్షన్. అంటే ఎవరైనా సరే ఇట్లా కించపరచడం, ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడడం, ఎస్పెషల్ క్యాస్ట్ని స్పెసిఫై చేసుకుంటూ చేస్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది, దానికి బెయిల్ కూడా దొరకదు. అది చాలా సీరియస్ అఫెన్స్. అంటే ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీని కనుక ఇన్సల్ట్ చేస్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద సీరియస్ అంటే సీరియస్ పనిష్మెంట్స్ ఉంటాయి. వీళ్ళకి కనీసం బెయిల్ దొరకడం కూడా కష్టము. సో యాక్ట్ని దయచేసి యూజ్ చేసుకోండి, యాక్ట్ కింద ఫైల్ చేయండి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు, ఇప్పుడు అంటే కాలర్ చెప్పినట్టు ఏంటంటే అసలు అక్కడ ఎవరు కూడా ఆయన కంప్లైంట్ని ఎంటర్టైన్ చేయట్లేదు అని ఒకటి తెలుస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు కలెక్టర్కి ఇట్లా కంప్లైంట్ పెట్టిన ఏది జరగకపోయినా కూడా కంప్లైంట్ ఏదైతే ఉందో అది అక్నాలజ్మెంట్ తీసుకొని వచ్చుకొని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎట్లా న్యాయం జరుగుతలేదంటే వచ్చి హైకోర్టులో వేసుకోవచ్చు రిట్. ఎందుకంటే వాళ్ళు ఎవరు రెస్పెక్ట్ చేస్తున్నారు ఆయన కంప్లైంట్. ఆర్ ఎల్స్ ఇంకా బెస్ట్ సొల్యూషన్ అంటే ఇట్లా మీడియాకి వచ్చేసి దానికి నలుగురికి తెలిసేటట్టు చేస్తానన్నా వాళ్ళు కనీసం భయంతోనన్నా కంప్లైంట్ ఫైల్ చేస్తారు. సో బీఆర్కే టీం వాళ్ళకి హెల్ప్ చేస్తారేమో అని. తప్పకుండా ప్రతి సామాన్య ప్రజలకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా, మీకు ఎలాంటి రక్షణ కావాలన్నా బీఆర్కే న్యాయవేదిక కానీ బీఆర్కే న్యూస్ కానీ ముందడుగు ఉంటుంది. అంటే మొదటి స్నానంలో మేము ఉంటాం మీకు హెల్ప్ చేయడానికని న్యాయవేదిక ప్రోగ్రాంలు మీకు మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తున్నాం మేడం. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక విద్యార్థులు కానీ లేకపోతే స్కూల్లో చదువుతున్నటువంటి చిన్న పిల్లలు కానీ కాలేజీల్లో మానసికంగా వేధింపులకు గురైనప్పుడు అలాంటి సందర్భాల్లో లీగల్గా వాళ్ళకి ఎలాంటి పరిరక్షణ అనేది లభిస్తుంది? చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది ఒకటి. సో చిల్డ్రన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటంటే చిల్డ్రన్కి సంబంధించిన ప్రతి ఒక్క రైట్ అది కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఒకవేళ పేరెంట్స్ నుంచి, కొంతమంది పేరెంట్స్ నుంచి కూడా అబ్యూజ్ ఉంటుంది పిల్లలకి తెలియకుండానే. అంటే రీసెంట్గా మనం ఒక వీడియో చూసాము ఒక 4-5 days బ్యాక్. ఏంటంటే ఒక డ్రంకన్ ఫాదర్ అంటే ఫాదర్ ఆ టైంకి తాగలేడు, బట్ అతనికి ఏంటంటే తాగే అలవాటు ఉంది. ఎందుకంటే బెట్టింగ్స్ యాప్స్ వల్ల ఒక ఆయన మానసిక స్థితి కొంచెం అటు ఇటు అయ్యింది. అండ్ ఆ ఫ్రస్ట్రేషన్, కోపం, లాసెస్ అంతా అయిన తర్వాత సొంత కూతుర్ని అంటే ఆల్మోస్ట్ 6 years పాప అనుకుంటా, చిన్న పాపని 4th class పాపని ఇష్టం వచ్చిన కాలుతుంది అంతా ఉన్నాడు. సో ఇట్లాంటి అబ్యూజెస్ అవుతూ ఉంటాయి. ఆ వీడియో చూసిన తర్వాత అసలు నేను అంటే ఐ కుడెంట్ టేక్ ఇట్. సో అట్లాంటి అబ్యూజెస్ ఈవెన్ పేరెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. సరే వాళ్ళ మదర్ ఆ వీడియో తీసి బయట పెట్టింది కాబట్టి అది వైరల్ అయింది, బట్ తెలియకుండా కొంతమంది పిల్లల్ని చాలా హెరాస్ చేస్తారు. ఇవాళ చూసిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఫాదర్ వాళ్ళ 5 years బాబుని ఏదో అథ్లెట్ చేయాలి అన్నట్టుగా కంటిన్యూస్గా థ్రెడ్మిల్ మీద రన్ చేపిస్తే బాబు చనిపోయాడు. 6 years బాబు చనిపోయాడు. అంటే వాళ్ళ ఫాదర్ది ఏంటి, ఆ బాబుని ఎట్లా అథ్లెట్ చేయాలి అని చెప్పేసి, బట్ ఆ బాబు కెపాసిటీ కూడా చూడాలి. సో ఇట్లా ఇది మన కంట్రీలో జరగలేదు, బయట కంట్రీలో. సో ఇట్లా ఏంటంటే ఇట్లాంటి అబ్యూజెస్ అనేది పేరెంట్స్ నుంచి కూడా ఎంతో కొంత తెలియకుండా ఇంట్లో జరుగుతుంటుంది, బట్ అది మితిమించవద్దు. సో అబ్యూజ్ కనుక ఇంట్లో అయినా లేకపోతే బయట అయినా, అబ్యూజ్ అంటే జస్ట్ ఇట్లాంటి హరాస్మెంట్లు అయితే మాత్రం చిల్డ్రన్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. లేదు ఒకవేళ పిల్లలకి వేరే విధంగా అంటే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఏమైనా సెక్షువల్ హరాస్మెంట్స్ ఉంటే మాత్రం పాక్సో యాక్ట్ ఉంది. సో అఫెన్స్ బట్టి, ఈ అయ్యే క్రుయాలిటీ బట్టి, దాన్ని బట్టి ఏ యాక్ట్ వస్తుందో ఆ యాక్ట్ వస్తుంది. సో వీళ్ళకి మాత్రం వీళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి మాత్రం యాక్ట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి కేసెస్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే పిల్లలు వచ్చి ముందు చెప్పాలి. ఒకవేళ అంటే మనం కొన్ని పెద్ద బ్రాండెడ్ స్కూల్స్ విన్నాం, బ్రాండెడ్ స్కూల్స్, ఇంటర్ కాలేజెస్ ఇట్లా చెప్తూ ఉంటారు కదా, 1-2 ర్యాంక్స్ అని చెప్తూ ఉంటారు. సో ఆ స్కూల్కి వెళ్తే చాలా వీడియోస్ కూడా బయటకు వైరల్ అయినాయి. వెళ్తుంటే లిటరల్లీ పిల్లలు మమ్మల్ని బయట తీసుకురండి, హెల్ప్ అస్ అని అనేవాళ్ళు ఉన్నారు, ఏదో జైలు ఉన్నట్టు ఫీల్ అవ్వడం. అది నథింగ్ బట్ మెంటల్ ప్రెషర్. అది కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు. పిల్లలు చదువు అనేది ఇంట్రెస్ట్తో చదవాలి, భయంతో కాదు. భయం ఉండాలి. ఏ భయం ఉండాలి? ఎగ్జామ్లు పాస్ అవ్వాలి, నేను మంచి మెరిట్ తెచ్చుకోవాలి వరకు ఓకే. కానీ నేను చదవపోతే నన్ను కొడతారు, నన్ను చదవపోతే నన్ను ఇష్టమని తిడతారు అనే ప్రెషర్ ఉండద్దు. కాన్స్టెంట్ ప్రెషర్ తర్వాత ఫ్యూచర్లో రిఫ్లెక్ట్ అవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ అంతా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు పడిన డిప్రెషన్ అది ఫ్యూచర్ లైఫ్ లాంగ్ క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది. సో అది చిన్నప్పుడు ఏంటంటే 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఈ ఏజ్ ఏదైతే ఉందో అది చాలా టెండర్ ఏజ్ అండి. అంటే చాలా అప్పుడు పడిన ఇంపాక్ట్ లైఫ్ లాంగ్ క్యారీ అవుతారు. సో ఈ ఏజ్ అనేది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి పిల్లలని.
ఐ మీన్ వాళ్ళ మెంటల్ హెల్త్కి చాలా ప్రయారిటీ ఇవ్వాలి, చదువు కంటే కూడా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు పెద్దగిన తర్వాత వాళ్ళు ఇంకొకరికి కూడా ఆ ఇంపాక్ట్ చూపిస్తారు. సో ఈ ఏజ్లో చాలా జాగ్రత్త ఉండడం కరెక్ట్. దానికి రెస్పాన్సిబుల్ మెయిన్గా పేరెంట్స్ ఉండాలి, తర్వాత టీచర్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు కానీ లేకపోతే మానవ హక్కుల పరంగా అతనికి ఎలాంటి ప్రాథమిక హక్కులు అనేవి లభిస్తాయి? ఎవరిదైనా సరే అండి, హ్యూమన్ రైట్స్ కనుక వయలేట్ అయితే, ఇప్పుడు విమెన్కి ఎట్లాగో విమెన్ ప్రొటెక్షన్ రైట్స్ ఉన్నాయి, ఓకేనా, విమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, దానికి సంబంధించిన రైట్స్ ఉన్నాయి, దానికి ఒక కమిషన్ ఉంది. సో అది జనరల్లీ స్టేట్ వైడ్గా ఉంటుంది, లేకపోతే నేషనల్ వైడ్ కూడా కమిషన్స్ ఉన్నాయి, ఉమెన్ కమిషన్స్ ఉంటాయి. సో బట్ మెన్ వరకు వచ్చేస్తే స్పెషల్గా మెన్ ప్రొటెక్షన్ అయితే లేవు, ఏ కమిషన్స్ లేవు. బట్ స్టిల్ మీరు వెళ్ళొచ్చు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మీ ఏదైనా రైట్ కనుక వయలేట్ అయింది, అది ఎవరైనా సరే వయలేషన్ చేస్తున్నారంటే మాత్రం అది ఎంప్లాయర్ అయినా సరే, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ మీ రైట్స్ ఏ వయలేట్ అయినా కూడా మీ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి మీరు కేసు అనేది వేసుకోవచ్చు. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఒకటి ఉంది, చాలామంది తెలియదు, తెలుసుకోండి. మీ రైట్స్ కనుక ఏ వయలేట్ అయినా కూడా మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి మీరు కేసు అనేది పెట్టవచ్చు. సో మీరు వేసిన దాన్ని బట్టి, మీరు వేసే ఎవిడెన్స్ బట్టి కూడా ఒక్కటండి, ప్రతిదానికి ఎవిడెన్స్ అయితే ఖచ్చితంగా కావాలి. వేస్తాను పోయి వేసేద్దాం నామకే వస్తే కాదు, ఖచ్చితంగా ప్రతిదానికి ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ ఉంటేనే మీ కేసు రన్ అవుతుంది. ఓకే.